హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ యశ్వంత్. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ఈరోజు మనం మాట్లాడుకుందాం రెండు మూడు రోజుల నుంచి బాగా బర్నింగ్ టాపిక్ జరుగుతుంది హెచ్సియు ల్యాండ్ ఫారెస్ట్ ఇష్యూ గురించి. సో అర్ధరాత్రి మిడ్ నైట్ 700 చిల్లర చెట్లు నరికేశారు, 200+ అట్లాగే బర్డ్స్ని అక్కడి నుంచి తరుము కొట్టారు. జింకలు, అలాగే నెమలి అనేది జాతీయ పక్షి. సో అట్లాంటి చాలా స్పీసెస్ని, నెంబర్ ఆఫ్ స్పీసెస్ని అక్కడి నుంచి మొత్తం బుల్డోజర్తో మొత్తం తవ్వేశారు. అది కూడా అర్ధరాత్రి మిడ్ నైట్ రోజున. అడ్డొచ్చిన స్టూడెంట్స్ని కూడా చూడకుండా లైట్ చేశారు. అలాగే అమ్మాయిలు కూడా జుట్టు పట్టును లాగేశారు. అలాగే అడ్డొచ్చిన జర్నలిస్టులు కూడా పక్కన తోసేశారు. ఇంత అరాచకం ఒక్కరోజు నైట్ చేశారు, అది కూడా సెలవు రోజున, ఉగాది రోజున, హెచ్సియు ల్యాండ్ గురించి. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రముఖ జర్నలిస్ట్ అలాగే సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. హలో సార్, ఎలా ఉన్నారు సార్? బాగుంది. సరే, హెచ్సియు ల్యాండ్ గురించి ఎప్పటి నుంచో జరుగుతుంది రగడ. కరెక్ట్గా హెచ్సియు రోజున అర్ధరాత్రి మిడ్ నైట్ రోజున ఎందుకు చేశారు? యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వ భూమి అని చెప్పి ప్రభుత్వం కొంత ఫైట్ చేసింది, కోర్టులు ఉన్నదాన్ని ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కాబట్టి భూమి చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ రకంగా దానిలో భాగంగా అదంతా చదును చేసే కార్యక్రమంలో ఇదంతా రచన జరిగింది. అయితే విషయం ఏంటంటే ప్రభుత్వ భూమి అయినప్పటికీ, ప్రభుత్వ భూమి ఓకే, వీళ్ళు ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వ భూమిని మేము కాపాడినామంటున్నారు. ఓకే, కాపాడినందుకు ప్రజలు కూడా హర్షిస్తారు, మంచి పనులు చేస్తుంటే మిమ్మల్ని ఆదరిస్తారు, దాన్ని ఎవరు తప్పు పట్టరు. మంచి పనే, కోర్టులో గెలవడము, కోర్టులో ఆర్గేయడము, ప్రభుత్వ భూమిని కాపాడడం హర్షించదగ్గ విషయమే. కానీ అమ్మడం వ్యతిరేకిస్తున్నారు. దేనికోసం అమ్ముతున్నావు? ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అమ్ముతున్నావు. ఇచ్చిన హామీలు ఎవరు అడిగిరా? హామీలు ప్రజల నుంచి డిమాండ్లు వచ్చినాయా? ఈరోజు వచ్చే డిమాండ్స్ ఏవైనా ప్రజల నుంచి వచ్చే డిమాండ్లు కాకుండా ఇష్టం వచ్చిన హామీలు వాళ్ళ అధికార పీఠం కోసం హామీలు ఇస్తున్నారు. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను, పార్టీలకు సంబంధం లేదు ఇది. నేను కాంగ్రెస్ ఇచ్చిందా, బీఆర్ఎస్ ఇచ్చిందా, బీజేపీ ఇచ్చిందా నేను చెప్పట్లేదు. ఏ పార్టీ అయినా హామీలు ఇస్తుంది. హామీలు ఎప్పుడు ఇవ్వాలా? ప్రజల స్థితిగతులను బట్టి ప్రజలకు ఏది అవసరమో అది ఇవ్వాలా. అది ఇవ్వకుండా విచ్చలవిడిగా జస్ట్ ఓటు కోసం నోట్ అనేది ఇండైరెక్ట్గా, ఓటు కోసం నోట్ అనేది డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా పబ్లిక్ను ఎలక్షన్లప్పుడు భ్రమపెట్టి అమలు కాని హామీలు ఇచ్చి అధికారం ఎక్కిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైన నిర్ణయాలు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు హర్షిస్తారు? ప్రజల నుంచి ఏం డిమాండ్లు ఉంటున్నాయి? నేను ఈ విషయం ఈరోజు చెప్పట్లే. రేవంత్ రెడ్డి గారిని మీట్ ది ప్రెస్లో కూడా క్వశ్చన్ అడిగాను. మీట్ ది ప్రెస్ పెట్టినప్పుడు జర్నలిస్టుతోటి ఒక హోటల్లో మీట్ పెట్టినప్పుడు నేను ఆ క్వశ్చన్ అడిగినాను. అప్పటికే ఎన్నికల సందర్భంగా మీట్ ది ప్రెస్ పెట్టాడు. నేను అడిగినాను, మీరు కూడా అందరిలాగానే పోతున్నారు, అందరు రాజకీయ నాయకులు అందరిలాగానే పోతున్నారు, పబ్లిక్ భిన్నంగా పోండి. పబ్లిక్ నుంచి డిమాండ్ ఉంది, ఎన్నో రోజుల నుంచి ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా పబ్లిక్ ఎదుర్కొంటున్న సమస్య, మేజర్ సమస్య అది. ఉచిత విద్య, ఉచిత వైద్యము, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, దీనిపైన స్పష్టంగా చెప్పండి. మీరు చెప్తే మీకు పబ్లిక్ నుంచి స్పందన వస్తుంది, పబ్లిక్ మద్దతు కూడా వస్తుంది అని చెప్పి మేము ఆ దిశగా మేము పయనిస్తామని చెప్పిండు. ఇంకో మాట మాట్లాడలేదు, స్పష్టంగా కూడా చెప్పలేదు. తర్వాత మీట్ ది ప్రెస్ అయిపోయింది, అధికారంలోకి అధికారం వచ్చిన సందర్భం కూడా కొద్ది రోజుల తర్వాత నేను మళ్ళీ ఇట్లా ప్రెస్ మీట్లు అటెండ్ అవుతున్నాను. ప్రెస్ మీట్లు అడిగినప్పుడు ఆ క్వశ్చన్ తీసుకోక చిట్ చాట్లో ఇచ్చేసినప్పుడు చిట్ చాట్లో నేను అడిగాను, ఏది మీరు క్వశ్చన్ తీసుకోలేరు, నేను అడగాల్సిన క్వశ్చన్ ఇది అన్నప్పుడు, నువ్వు ఏం చూస్తున్నారు, మీరు ఏమి ఇచ్చేస్తున్నారు, పడుకొని లేచి వస్తున్నారు శ్రీనివాస్, మీరు పడుకొని లేచి వచ్చి నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు అని అన్నాను. చెప్పండి అని చెప్పాను. నేను తప్పు అడిగింది ఏందో చెప్పండి అని చెప్పాను. వైద్యం గురించి నేను 10 లక్షలు ఆరోగ్యశ్రీకి పెంచింది చూస్తలేవా అని అన్నాడు. నేను కూడా డిజిటల్ పేపర్ మ్యాగజైన్ నడిపిస్తాను, నేను ఆ వార్తలు కూడా కవర్ చేసిన, ఫ్రంట్ పేజీ వార్తలు చూపించినాను. నేను నిద్రపోయి రాలేదు, మీరు చెప్పినప్పుడు ఆ వార్తలు కూడా కవర్ చేసిన ఫ్రంట్ పేజీలో అని నేను చూపించాను. మరి ఇంకేంది అని అంటాడు. అంటే ప్రశ్నను నేను ఉచిత విద్య కంప్లీటు, ఉచిత వైద్య కంప్లీటు అనే విషయం అడిగితే దాటవేసే సమాధానాలు చెప్పడం. అధికారం లేనప్పుడు అదే, అది ఎవరైనా సరే అదే అహంకారం, అధికారం వచ్చినాక ఇంకా మితిమీరిన అహంకారం. నేను చెప్పినా కదా, నేను చేసినా కదా. అరే నువ్వు స్పష్టంగా ఇప్పుడు ఈ డిమాండు 2000, 2500, 200 నుంచో 600 నుంచో 50 రూపాయల నుంచో పెన్షన్స్ ఉన్నాయి, నువ్వు పెంచుకుంటూ వచ్చినావు. అది ఏ మేరకు అవసరం, ఎంతవరకు అవసరం అనేది పెంచుకుంటూ వచ్చినావు. ఓకే, మిగతా డెవలప్మెంట్ అంతా అయిపోతుంది కదా, వాళ్ళకి ఇవ్వద్దని నేను అనట్లే. నెససరీ కంపల్సరీ అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి, ఏ సంక్షేమ పథకమైనా.
అట్లా జరుగుతుందా ఈ రోజుల్లో? ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళ మనసులకు వాళ్ళ పార్టీ వాళ్ళ ఓట్లు పెంచుకోవడానికి ఆ అర్హత ఉన్న వాళ్ళకు అర్హులు కాని వాళ్ళకి అందరికీ ఇవ్వబట్టి అది కాదు కదా. ఏదైనా స్కీమ్ పెడితే ఏదైనా సంక్షేమ పథకం పెడితే మళ్ళీ అలా నిజమైన అర్హులు ఉంటారు అంటే ఏ సంక్షేమ పథకం తీసుకున్నా నిజమైన అర్హులు ఉంటారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం, బియ్యం పథకం తీసుకుందాం. బియ్యము ఎవ్వరూ తింటలేరనే విషయం అందరికీ తెలుసు. ఆ పథకము అప్పుడుండే ఆ పరిస్థితులు పెట్టిండ్రు, దాన్నే కంటిన్యూషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ బియ్యం తింటున్నారా ఎవరన్నా? ఎవ్వరు తినట్లే. అడిగితే ఏమంటారు? సపోజ్ నాలాంటి వాడు నీలాంటి వాడు అంటే బియ్యం ఎవరు తింటలేరు కదా అంటే దాని మీద మళ్ళీ వేరే రకమైన కామెంట్స్. నువ్వు ఒక్కని బలిసి ఉంటే మీతోళ్ళు బలిసి ఉన్నారా? తినలేని వాళ్ళ కోసం. నిజంగా తిండి లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు, కష్టజీవులకు పెట్టండి పథకం, మంచిదే. కానీ అందరికీ ఆ బియ్యం ఏం చేస్తున్నారు? అది మళ్ళీ ప్రభుత్వమే ఒప్పుకుంటుంది. మీరు చూడండి, ప్రభుత్వానికి తెలియదనేది కాదు, ప్రభుత్వానికి తెలుసు. కానీ ప్రభుత్వానికి తెలిసినప్పుడు ఎప్పుడంటది? మళ్ళీ ఏదైనా దానికి సంబంధించి ఎత్తేసేటప్పుడు, ఆ స్కీమ్ను సవరించినప్పుడు నిజాలు ఒప్పుకుంటారు. అప్పటి వరకు నిజాలు కనిపించాయంటే కనిపిస్తాయి. మొన్న అసెంబ్లీలో స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, సన్న బియ్యము అక్కడికక్కడనే అమ్ముకొని పోతున్నారు, బయటకి ఇట్లా అమ్ముకుంటున్నారు, కాబట్టి అది ఎవరు తినట్లేదు కాబట్టి సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి. ఇన్ని రోజులు ఏం చేసినావు అంటే ఒప్పుకున్నట్టే కదా, చట్టసభలనే నిండు సభలనే నువ్వు ఒప్పుకున్నట్టు కదా అక్రమదారులు పట్టిన. మరి ఇన్ని రోజులు ఏం చేసినట్టు? ఈరోజు సన్న బియ్యం ఇస్తామంటారు. సన్న బియ్యం ఏంది? అర్హులైన వారికి ఇవ్వండి, అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అటువంటిది విద్యకు ఖర్చు పెట్టండి, వైద్యంకు ఖర్చు పెట్టండి, ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి. నేను ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ఎందుకు అంటున్నా అంటే, నేను ఈ పాయింట్ మళ్ళీ వస్తా, చర్చ మీరు అనుకుంటుండొచ్చు డైవర్ట్ కాదు ఇది. నేను మళ్ళీ దాంట్లో పోయే ముందు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. ఓకే సార్. ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ఈరోజు విద్య సామాన్యుడు అందుకోవట్లే. కూలికి పోయేవాడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించలేని పరిస్థితి. ఎందుకంటే 100 రూపాయలు వస్తే 50 రూపాయలు ఖర్చు పెట్టైనా, 75 రూపాయలు ఖర్చు పెట్టైనా, పోగు చేసైనా ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. చాలా మంది చేస్తున్నారు. ఉన్నోడే కాదు, అప్పుడేమో డబ్బు ఉన్న వాళ్ళు, ఆర్థికంగా ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి పోయారు. ఇప్పుడు అట్లా కాదు, కూలి చేసుకునే వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్. ఎందుకు? ప్రభుత్వ స్కూళ్ళ పాఠశాలల మీద నమ్మకం లేక. మరి వాటిని పటిష్టం చేస్తారా? ఉచిత విద్య ఇవ్వకు నువ్వు. కనీసం గవర్నమెంట్కున్న స్కూల్స్ టీచర్స్ను వాళ్ళను పటిష్టం చేసి అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ పోకుండా గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చే విధంగా చేస్తారా అంటే ఏ గవర్నమెంట్ చేయదు. పోనీ ఉచిత విద్యను ఇచ్చేస్తుందా అంటే అట్లా చేయదు. దానికి ఏమవుతుంది? ఉన్నవాడేమో అమ్ముకొని చదివిపిస్తుడు, లేనివాడేమో అక్కడికక్కడికే. ఇక మళ్ళీ ఏదన్నా సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఊరు వేసుకోవడం. ఇప్పుడు ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, సూసైడ్లు. ఇవన్నీ ఆపలేమా? ఆపొచ్చు కదా. వైద్యం సంబంధించి ఒక 20-30 సంవత్సరాలు కష్టపడి చేసుకున్న ఒక డబ్బు ఉన్న తర్వాత 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు ఏదైనా రోగం వస్తే వాడు ఆస్తిని అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ 25-30 ఏళ్ళ కష్టం ఇదవుతుంది. ఏది ఉన్నవాడు, లేనివాడైతే చావడమే అవుతున్నది. ఇది కాదు కదా ప్రభుత్వ విధానం. నువ్వు చెయ్యు, వైద్యం చేయు, ఉచిత వైద్యం చెయ్యవు, ఉచిత విద్య చెయ్యవు. ఏమి ఇలాంటి అమలు కానీ ఏంటంటే డైరెక్ట్ ఓటుకు డబ్బు ఇచ్చేది అది కామన్ అయిపోయింది. ఓటుకు ఈ రోజుల్లో 1000 రూపాయలకు తక్కువ కాకుండా హైయెస్ట్ 6000 వరకు 10,000 వరకు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బై ఎలక్షన్లు అయితే 10,000 వరకు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. అది అందరికి తెలుసు. అన్ని పొలిటికల్ పార్టీస్. మరి ఏ సంస్థనన్నా, ఏ రాజ్యాంగ సంస్థనన్నా, ఏ రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఏదన్నా ఆపుతుందా? ఏది ఆపట్లేదు. మళ్ళీ వాళ్ళు పోనీ ఎలక్షన్ కమిషన్ 40 లక్షలు 50 లక్షలు పరిమితులు ఉంటాయి, అదంటుంటుందా? వాళ్ళు ఓపెన్గా సందర్భాల్లో ప్రతి చర్చ జరిగినా ఏది జరిగినా మేము ఇన్ని 100 కోట్లు పెట్టినాం, ఇన్ని 100 కోట్లు పెట్టినాం, ఇన్ని 100 కోట్లు పెట్టినామని చెప్తున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఎక్కడ నియంత్రిస్తున్నట్టు? 100 కోట్లు పెడుతున్నావు, గెలుస్తున్నావు, చేస్తున్నావు, మానిటరింగ్ లేదు. నువ్వు మళ్ళీ 100 కోట్లు పెడితే నువ్వు బికార్ ఎత్తుకొని చేస్తావా? ఎత్తుకొని చేయవు కదా. నువ్వు 100-200 కోట్లు పెడితే మళ్ళీ ఒక 500-600 కోట్లు సంపాదించుకోనికి చూస్తావు. మళ్ళీ ఒక ఎలక్షన్ 2 ఎలక్షన్లో కొట్లాడడానికి చూస్తావు. అంటే 1000-2000 కోట్లు నువ్వు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నట్టే కదా. ఒక క్యాండిడేట్ 1000-2000 కోట్లకు అధిపతి అవుతుందంటే అది ఎవరి డబ్బు? ప్రజలకు డబ్బే కదా. మరి నువ్వు ప్రజలకు కావాల్సినవి ఇవ్వకుండా ఏదేదో చేసుకుంటా ఈరోజు నువ్వు ఇచ్చిన హామీలు ప్రజలకు అవసరం ఉన్నాయి. నేను ఆయన ఇచ్చిన అంటే గత ప్రభుత్వం అంటున్నా, ఈ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అన్నాయి. నేను ప్రభుత్వాల పేరు తీసుకోవట్లే, నేను ఎక్కడ కూడా వ్యక్తిగతంగా చెప్పట్లే, ప్రభుత్వాలను కూడా పేరు తీసుకోవట్లే, పార్టీల పేరు కూడా అన్ని పార్టీలు, అన్ని పక్షాలు, ముఖ్యంగా
ఇటువంటి విషయాలు ఎక్కువ తీసుకున్నది ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు. ఇట్లాంటి అన్ని తీసుకునేదంతా ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలే తీసుకుంటాయి. తీసుకొని ఏం చేస్తుందంటే వీళ్ళు